హాయ్ అండి, వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఇవాళ మిరపకాయ బజ్జీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా పచ్చిమిరపకాయలు నీట్గా క్లీన్ చేసుకొని క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయకి మధ్యలో గంటు పెట్టి లోన్ ఏమైనా గింజలు ఏమైనా ఉన్నట్లయితే తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్ని పచ్చిమిరపకాయలకి అలాగే గంటలు పెట్టుకొని లోనున్న గింజల్ని తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. కొంచెం చింతపండు గుజ్జు తీసుకొని అందులో ఒక 3 టీ స్పూన్లు వాము వేసుకోండి. అలాగే ఇంకో 3 టీ స్పూన్లు శనగపిండి, 1/2 టీ స్పూను కారం, 1/4 టీ స్పూను సాల్ట్ వేసుకొని చక్కగా ముద్దలా రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. సరే, చక్క ముద్దలా అయింది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయల మధ్యలో ఇది పెట్టుకోవాలండి. చక్కగా స్టఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వలన ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అయ్యి నాకు రీచ్ వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అన్ని పచ్చిమిరపకాయలకి ఇలాగే స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. మనం ఇందులో చింతపండు కలిపాం కదా, ఆ పులుపు వల్ల మనకి పచ్చిమిరపకాయకి అస్సలు కారం అనిపించదు. చక్కగా అన్నిటిని రెడీ చేసుకొని ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు వేరే బౌల్లో ఒక 100 గ్రామ్స్ వరకు శనగపిండిని తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం అంటే కొంచెం సోడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చిక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా స్నాక్ ఐటమ్స్, వెజ్, నాన్ వెజ్ స్టార్టర్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి వాచ్ చేయండి. చక్కగా ఇలా కలిపేసుకోండి. చిక్కగా ఉండాలి. ఏదైనా మనం చూసారా, దీనికి చక్కగా కోట్ అయినట్టు ఇలా అంటుకొని వస్తుంది కదా, అలా రావాలండి డవ్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకుని ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మీడియంకి టర్న్ చేసుకుని పచ్చిమిరపకాయ ఒకవైపు ఇలా రాసి వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చిమిరపకాయ కూడా లోన్ చక్కగా ఉడికిపోతుంది. అలాగే అన్ని పచ్చిమిరపకాయలని ఇలా ముంచి ఒక సైడ్ ఇలా రాసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 6 పచ్చిమిరపకాయలతో మీకు చేసి చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయ ఎప్పుడైనా ఇలా తేలిందనుకోండి, మనం వేసినవి చక్కగా వేగిపోయినట్టేనండి. లోన మనం పెట్టిన మసాలా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం స్టఫ్ చేసుకుందామండి. దీంతోటే మనకి మిరపకాయ బజ్జీ చాలా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, పల్లీలు. ఇక్కడ నేను చిన్న సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేయొచ్చండి, వేయలేదు. కారం వేసాను కదా అని వేయలేదు. అలాగే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, కానీ మనం చింతపండు పులుపు పెట్టాము, అందుకే నిమ్మకాయ వేయకుండా నేను ఒక్క టమాటా తీసుకుని ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలకి మజ్జిగ కట్ చేసుకొని దీన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్ వస్తుందండి. ఈ స్టఫింగ్ వల్లే మనకు మిరపకాయ బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా పూర్తి ప్రాసెస్ అంతా చూసి చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో స్టఫ్ చేద్దాం. అన్ని పచ్చిమిరపకాయలు అలాగే మజ్జిగ కట్ చేసుకొని స్టఫ్ చేసుకొని దాని మీద లైట్గా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పలేను, మా ఇంట్లో వాళ్ళు ఆరే చేసావా, ఇంకా ఎక్కువ చేయవలసింది కదా అని అడిగారు. అంత టేస్ట్గా వచ్చింది. చక్కగా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.